హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారా? చూడండి, ఈరోజు వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మళ్ళీ నేను కొన్ని ఐటమ్స్ మార్చి చేస్తున్నానండి. ఫస్ట్ మనకి మెయిన్ వచ్చేసి శనగ్గింజలండి. ఇవి 250 గ్రాములు, అంటే 1/4 కేజీ. సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. కాజు అంతే తీసుకున్నాను, ఇది కూడా 1/4 కేజీ. తర్వాత గుమ్మడి గింజలండి, ఇవి కూడా 1/4 కేజీ. తర్వాత ఎండు ద్రాక్ష, ఇది కూడా 1/4 కేజీ. బెల్లం అండి, బెల్లం కూడా అంతే 300 గ్రాములు తీసుకున్నాను, అంటే ఒక 50 గ్రాములు ఎక్కువ తీసుకున్నాను. ఓకే. కొబ్బరి వచ్చేసి 150 గ్రాములు తీసుకున్నాను. తర్వాత బాదం వచ్చేసి ఇది కూడా 1/4 కేజీ. మొత్తం అంతా ఒకే క్వాంటిటీలో తీసుకున్నానండి. వాల్నట్స్ కూడా అలా తీసుకున్నాను. గసగసాలు వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నానండి, ఒక కప్పు వచ్చాయి. తర్వాత మనకు ఇలాచి పొడి కొంచెం, తర్వాత రోజు పూలు ఉంటాయి కదండి, అవి కూడా కొంచెం వేస్తున్నాను. ఇవి ఎందుకు వేస్తున్నానంటే ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను. గసగసాలు అయితే మనం మామూలుగా అరిసెలు చేస్తారు కదండి, అరిసెల్లో కూడా వేస్తారు కదా, బాగుంటుంది. ఈ లడ్డూలో కూడా వేసుకున్నామంటే బాగుంటుంది. అంటే మనం మిక్సీ ఏమి కొట్టమండి, ఇవి లైట్గా ఫ్రై చేసేసి మనం ఇదంతా పౌడర్ చేసుకున్న తర్వాత ఇవి కలిపేస్తాం. ఓకే, ఎలా చేస్తామో చూద్దామండి. ఫస్ట్ మనం ఎన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, కడాయి పెట్టాను. ఇప్పుడు మనం ఫస్ట్ శనగగింజలు ఫ్రై చేస్తాము. ఇలా ఉంటే చాలు, ఇంకా ఇవి తీసేసుకుందాము. ఇప్పుడు మనం వాల్నట్స్ వేసుకుందాం. ఓకే అండి, చాలు. ఇప్పుడు బాదం వేసుకుందాము. బాదం కూడా ఫ్రై అవ్వాలి కదా. చాలండి, కాజు కూడా బాదం కూడా తీసేస్తాము. ఇప్పుడు కాజు వేసుకుందాం. చూడండి, కాజు కూడా ఫ్రై అయిపోయిందండి. కాజు కూడా తీసి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు గుమ్మడి గింజలు వేస్తామండి. చాలండి, తీసేస్తాము. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందామండి. చాలండి, తీసేస్తాము. చూడండి, స్టవ్ ఆఫ్ చేసేసి వేస్తున్నాను గసగసాలు. చాలండి, ఇంకా ఆఫ్ చేసేస్తాము, తీసేస్తాము. చూడండి, గసగసాలు నేను ఇందులోనే వేసేస్తున్నానండి, ఎందుకంటే మనమంతా పౌడర్ చేసి ఇందులోనే లడ్డూలు చుట్టుకోవడానికి వేస్తాం కాబట్టి ఇందులోనే వేసేస్తున్నాను గసగసాలు అండి. ఇప్పుడు అన్నీ మిక్సీ పట్టుకున్నాం. కొబ్బరి వేస్తున్నాను, కొబ్బరి. తర్వాత వచ్చి పిస్తా తీసుకున్నానండి, ఒక 150 గ్రాములు పిస్తా తీసుకున్నాను, ఇవి కూడా వేస్తున్నాను. ఇవి రెండు ఇప్పుడు మనం మిక్సీ పట్టేసి వేసేస్తాం. చూడండి, మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మనము శనగగింజలు కాజు అవి ఉన్నాయి కదా, అవి పట్టుకున్నాము. ఓకే అండి, మొత్తం అన్నీ పట్టేసాను మిక్సీ. చూడండి, ఫస్ట్ ఇవి పట్టేసుకుందాము లైట్గా. మళ్ళీ ఎండు ద్రాక్ష వేసుకుందాము. ఎండు ద్రాక్ష కూడా వేసేసుకుందామండి. ఇది కూడా వేసి పట్టేస్తాం మిక్సీ. ఓకే అండి, అంతా మిక్సీ పట్టేసాను. ఇప్పుడు మొత్తం అంతా మనం తీసుకుందాము. ఇలాచి పొడి కూడా వేసుకుందాము. ఇవి కొంచెం కలుపుకుందాం ఇందులో. చాలు. ఇప్పుడు మొత్తం అంతా మనము మిక్స్ చేసుకొని బెల్లం పాకం పట్టుకొని ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకొని మనం లడ్డూలు చుట్టుకుందాం.
ఓకే అండి, మనకు బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి వేసేసుకుందాం. ఓకే అండి, ఫిల్టర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకుందామండి. నెయ్యి వేసుకుందాము. మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నెయ్యికి ఇంతే అనేం లేదు. చూడండి, నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇప్పుడు వేడి ఉంది కదా, అందుకు చేయి పెట్టలేదండి నేను. చూడండి, కొంచెం పెద్దగా చుడుతున్నాను. ఓకే అండి, లడ్డూలంతా చుట్టేసాను. చూడండి, ఇలా వచ్చాయి మనకి. ఓకే, మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్.